టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు నమస్కారం. నేను డాక్టర్ దేశినేని వెంకటేశ్వరరావు, సైకాలజిస్ట్. డాక్టర్ రావుస్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ హ్యాపీ లెర్నింగ్లో భాగంగా టెట్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ వీడియో లెసన్స్ సిరీస్కు స్వాగతం. ఈ వీడియోలో అండర్స్టాండింగ్ డెవలప్మెంట్, వికాసాన్ని అర్థం చేసుకోవడం అనే చాప్టర్ నుంచి గ్రోత్, మెచ్యూరిటీ, డెవలప్మెంట్ అనేటటువంటి 3 కాన్సెప్టుల్లో మెచ్యూరిటీ అనేటటువంటి కాన్సెప్ట్కు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మీతో షేర్ చేస్తాను. మనము గ్రోత్, మెచ్యూరిటీ, డెవలప్మెంట్ అనేటటువంటి 3 అంశాలను స్టడీ చేస్తున్నప్పుడు స్పెసిఫిక్గా మెచ్యూరిటీ మీద ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. మెచ్యూరిటీ అంటే అర్థం ఏంటి అన్నది కనుక మనం చూసినట్లయితే, మెచ్యూరిటీ లేదా పరిపక్వత అనేది దేన్ని సూచిస్తుంది అంటే, జన్మతః వ్యక్తికి సంక్రమించేటటువంటి శారీరక లేదా మానసిక పరమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా అభివృద్ధి చెందడాన్ని మెచ్యూరిటీ లేదా పరిపక్వత అన్నది సూచిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఓకల్ కార్డ్స్ను కనుక తీసుకున్నట్లయితే పుట్టుకతోనే ప్రతి చైల్డ్లో ఓకల్ కార్డ్స్ అనేటటువంటివి ఉంటాయి. కొన్ని నెలల వయసు వచ్చిన తర్వాత ఈ ఓకల్ కార్డ్స్ అనేటటువంటివి మెచ్యూర్ అవుతాయి. అంటే ఓకల్ కార్డ్స్లో పరిపక్వత అనేటటువంటిది వస్తుంది. ఎప్పుడైతే ఓకల్ కార్డ్స్లో పరిపక్వత అనేది వస్తుందో అప్పుడు శిశువు రకరకాల శబ్దాలను చేయడానికి అవసరమైనటువంటి సామర్థ్యాన్ని సముపార్జించుకోవడం జరుగుతుంది. పరిపక్వత యొక్క మీనింగ్ను మనం అర్థం చేసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, జన్మతః వ్యక్తికి సంక్రమించేటటువంటి శారీరక లేదా మానసిక పరమైనటువంటి అంశాలు సహజ సిద్ధంగా అభివృద్ధి చెందడాన్నే మనము పరిపక్వత అని పిలవాలి. పరిపక్వత అనేటటువంటిది ఓవైపు క్వాంటిటేటివ్ నేచర్ను కలిగి ఉంటుంది, మరోవైపు క్వాలిటేటివ్ నేచర్ను కలిగి ఉంటుంది. పరిపక్వత అనేది గుణాత్మకమైంది మరియు పరిమాణాత్మకమైంది అని చెప్పాలి. సహజ సిద్ధంగా ఉండేటటువంటి రకరకాల అంశాలు గ్రాడ్యువల్గా అన్ఫోల్డ్ కావడాన్ని, పర్ఫెక్షన్ రావడాన్ని ఈ మెచ్యూరిటీ అనేటటువంటిది సూచిస్తుంది. మెచ్యూరిటీ పైన ఎక్స్పీరియన్స్ యొక్క పాత్ర ఉండదు, మనకు ప్రాక్టీస్ యొక్క పాత్ర ఉండదు. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవి కూడా మెచ్యూరిటీని ప్రభావితం చేయవు. శిశువుకు సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు మనము వేచి చూడాల్సిందే కానీ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా లేదా ఏదైనా ఎక్స్పీరియన్స్ను చైల్డ్కి ఇవ్వడం ద్వారా త్వరగా మాట్లాడేటట్లుగా జన్మించినటువంటి 2 నెలలకో 1 నెలకో మాట్లాడేటట్లుగా చైల్డ్ను మనము తయారు చేయలేం. అంటే దాని అర్థం ఏంటంటే, మెచ్యూర్ అయ్యేంత వరకు ఒక పర్టికులర్ ఆర్గాను దానికి సంబంధించినటువంటి కంప్లీట్ వర్క్ను మనం చూడలేం దాని అర్థం. అందుకోసమే పరిపక్వతను బాహ్య కారకాలు ఏవి కూడా ప్రభావితం చేయవు. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ప్రాక్టీస్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఇలాంటివి ఏవి కూడా పరిపక్వతను లేదా మెచ్యూరిటీని ప్రభావితం చేయవు అని చెప్తాం అన్నట్టు. సో కొన్ని సందర్భాల్లో టెట్లో ఈ మెచ్యూరిటీకి సంబంధించినటువంటి మీనింగ్ మీదనే రకరకాలుగా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అనువంశిక లక్షణాలలో సహజంగా సంభవించేటటువంటి పరిమాణాత్మక, గుణాత్మకమైనటువంటి మార్పులను సూచించేది క్రింది వాటిలో ఏది అని అడిగారు ఒకసారి టెట్లో. అనువంశిక లక్షణాలలో సహజంగా సంభవించేటటువంటి పరిమాణాత్మక, గుణాత్మకమైనటువంటి మార్పులనే మనము పరిపక్వత అని పిలుస్తాం. కొన్ని సందర్భాల్లో ఎవరైనా సైకాలజిస్ట్ పరిపక్వత గురించి ఏదైనా కామెంట్ కనుక చేసినట్లయితే, ఏదైనా కాన్సెప్ట్ కనుక ఇచ్చినట్లయితే దాని మీద కూడా ప్రశ్న నేరుగా అడగడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, గెసెల్ అనేటటువంటి సైకాలజిస్ట్ను కనుక మనం తీసుకున్నట్లయితే, గెసెల్ ప్రకారము పరిపక్వత అనేది జన్యు ప్రభావాల యొక్క సంకలనము. ఇది స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఒక కార్యక్రమయుతంగా వచ్చేటటువంటి మార్పు అంటాడు అన్నట్టు ఆయన. అంటే దాని అర్థం ఏంటంటే, మెచ్యూరిటీ అన్నది ప్రీ డిటర్మైన్డ్, ప్రీ ప్లాన్డ్. మనము ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్తోన దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశం ఉండదు. జన్యు ప్రభావం అనేటటువంటిది మెచ్యూరిటీలో మనకు కనిపిస్తుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే తనపై తాను కొన్ని లిమిటేషన్స్ని పెట్టుకుంటుంది. అంటే ఒక స్వీయ పరిమితితో కూడినటువంటి వలయంలో మనకు కనిపించేటటువంటి మార్పులు అన్నీ కూడా పరిపక్వతను సూచిస్తాయి అని చెప్పేసి గెస్సెల్ అభిప్రాయపడిండు. ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ మీరు మెచ్యూరిటీ గురించి కనుక గుర్తుంచుకున్నట్లయితే దీనిపై అడిగేటటువంటి బేసిక్స్ మీద అడిగేటటువంటి ప్రశ్న ఏదైనా కూడా సమాధానం రాయడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీరు ఉపయోగకరంగా భావిస్తే దయచేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అదే రకంగా మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను సబ్స్క్రైబ్ చేయండి. మా మొబైల్ యాప్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను డౌన్లోడ్ చేసుకోండి. టెట్కు సంబంధించి ఎప్పటికప్పుడు మేము ఇచ్చేటటువంటి సమాచారాన్ని ఫాలో అవుతూ టెట్లో మంచి మార్క్స్ స్కోర్ చేయండి.